రోగమైనా లెక్క చేయొద్దని చెబుతున్నా. అది నువ్వు అది ఏ షుగరో, బీపీయో, క్యాన్సరో, కిడ్నీయో, ఏ లివరో, గుండె, ఊపిరితిత్తులో, నరాలో, ఎముకలో, కండరాలో, కీళ్ళో, పక్షవాతమో, ఏ జబ్బో దానిలో నుంచి కూడా దేవుడు విడిపించగలడు. వాటి వైపు చూడదు. ఎటు చూడాలి? నా యేసు వైపు చూడాలి. నా దేవుడు నమ్మకస్తుడయా, నా దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి నేను ఏ మనుషుని మీద నేను ఆధారపడను అనేది నిర్ణయించుకోను. ఆయన ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? గట్టిగా నిర్ణయించుకో, బతికిపోతావు. లేకపోతే వాళ్ళు చంపరు అసలు నిన్ను. అసలు నువ్వే చీరో తాడో తెచ్చుకొని వేసుకొని ప్రాప్తంగా నువ్వే చేస్తావు. అట్లా చేస్తారు. జోక్ అనుకుంటున్నారా? దాదాపు 19 నిండు సంవత్సరాల సేవ, అంతకుముందు జీవితం, చిన్నప్పటి నుంచి గల్లీ దగ్గర నుంచి సమాజంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఏ పరిస్థితులు ఎలా వచ్చినా, ఎవరు ఎలా నమ్మారు, ఏ విధంగా బలయ్యారు, తల్లులేంది, పిల్లలేంది, ఇళ్ళేంది, సంసారం ఏంది, మొత్తం ఎరుగున్నా. పిచ్చోడు అనుకుంటున్నారా? నన్ను అవగాహన లేకుండా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? అన్నీ చూసా, రకరకాల చరిత్రలు విన్నా. అందుకే మీకు కూడా చెప్తున్నా, నీ గుండె నిండా నా దేవుడే ఉండాలి. సావులోనైనా బతుకులోనైనా ఆయన దగ్గర మాత్రం నువ్వు మోసపోవు. ఇంకెటు చూసినా బలి అవుతావు. వాళ్ళ బాధ్యతలు నెరవేర్చి అంతవరకు వదిలేసాయి. వీళ్ళే నా ప్రపంచమని నువ్వు ఎవరిని అనుకున్నా భలే. మనుషుల్ని నమ్మొద్దు అన్నా. నంబర్ 1 పిల్లలు, నంబర్ 2 భార్య, నంబర్ 2 భర్త, నంబర్ 2 భార్య, నంబర్ 3 భర్త, ఓకే. నంబర్ 4 లవర్స్, ప్రియుడు. నంబర్ 5 ప్రియురాలు. నంబర్ 6 నీకెందుకు నేనున్నా అని భరోసా ఇచ్చే కహానీగాళ్ళు. అసలు నీకెందుకు నేనున్నా అని భరోసా ఇచ్చే మాయల్ మరాఠీలు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. నేను అందుకే ఈరోజు పచ్చిగా చెప్తున్నా, జాగ్రత్త. నీ దృష్టి నీతి సూర్యుని వైపే ఉండాలి. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవ నన్ను. ఇలలో నీవే నాకు. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. దేవునికి మహిమ. నేను కట్టుకున్న భార్యకి, నా అనుకున్న వాళ్ళకి, అందరికీ కూడా ఎప్పుడో చెప్పాను నేను ఈ మాట. నా మీద ఆనుకోవద్దు. నా మీద ఆనుకుంటే మోసపోతారు. ఎందుకంటే నేను నా చేతుల్లో లేను, నేను ఆయన చేతుల్లో ఉన్నా. ఆయన ఎటు తిప్పితే అటు తిరుగుతా. పూర్తిగా నా మీద డిపెండ్ అయితే బిస్మిల్లా అవుతారు, జాగ్రత్త అని ముందే చెప్పా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంబడించే విశ్వాసులకు కూడా అదే చెప్పాను నేను.
నువ్వుగా దేవునితో కనెక్టింగ్ ఏర్పాటు చేసుకో. దేవునితో నేను కన్న బిడ్డలకు కూడా చెప్పా, ఏయ్ నానున్నాడు, నాన్న చూస్తాడు, నాన్న చేస్తాడు, నానిట్ట కాదు. నానెంతవరకు రా, దేవుడు అవకాశం ఇచ్చినంతవరకు. తర్వాత కాబట్టి ఏ శరీరం కూడా నీకు ఆధారం కాకూడదురా. నరులను ఆశ్రయించి శరీరాలను ఆధారం చేసుకోవద్దు. యెహోవా మీద అనుకో, దేవుణ్ణే కలుసుకో, దేవుని వైపే తిరుగు. ఇర్మియా గ్రంథం 17:5 ఏం రాశారు రిఫరెన్సు? నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరహు వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, మేలు పొందలేడు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. అట్ట అయిపోద్దాడు బతుకు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. బంగారు మాట, బతుకాలని సరిపోయే మాట అది. బెదర్ బతుకాలని సరిపోయే మాట. యెహోవా మీద ఆనుకొని వాడు ధన్యుడు, యెహోవాను ఆధారపడిన వాడు ధన్యుడు. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఆధారమా? పెద్దగా చెప్పు. మీరు నాకు ఆధారమా? అది నేను కూడా మిమ్మల్ని ఆధారం చేసుకునిగా పొర్రపాటును కూడా నమ్మను నేను అస్సలు. ఏమో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంబడిస్తారు. సీదర పుడితే ఎంతమంది లేరు పాస్టర్లు, ఆయనైనా అయింది. నేను అని సర్దుకుంటే ఏం చేస్తా అయింది. నేను మిమ్మల్ని నమ్మాలా? నేను నమ్మను. అసలు ఏ మనిషి కూడా స్థిరుడు కాదు. అంత చంచలం ఎవరు నాకు తెలియదు అయింది. ఓ అబ్బా, ఎంతమందిని చూడలే నేను. అందుకే నేను ఆధారపడనుగా. మనిషి సంఘం మీద డిపెండ్ గాను, ఇంటోళ్ళు బయటోళ్ళునో, ఒకడే నా ఆధారం, నా ప్రభువే. కాబట్టి పాయింట్ నెంబర్ 1లో మీకు ఏం వివరించాను? యేసుకు వీపు చూపి మనుషుల వైపు తిరగొద్దని చెప్పా. వాడు ఎంత మొనగాడైనా, ఎంత నమ్మదగినవాడైనా, ఎంత వాగ్దానాలు చేసినా బుస్సే. మాట ఇచ్చి నెరవేర్చే సీన్ ఎవడికి లేదు. ఒక్కడే ఉన్నాడు, మాట ఇచ్చి నెరవేర్చే దమ్మున్నాడు, నా ప్రభు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇట్లా మనుషుల మీద ఆధారపడి చచ్చిపోతున్నారు బ్రదర్, అందుకని చెబుతున్నాను నేను. ఎండమావిలో నీళ్లు దేవులాడితే దొరుకుతాయి అంటాయా? ఎండాకాలం పోయేటప్పుడు హైవే మీద బైక్ వేసుకొని పోతుంటే తారు రోడ్డు మీద అన్ని మడుగులు ఉన్నట్టు కనపడుతుంది. దగ్గరికి పోతే చొక్క నీళ్లు ఉండవు. అది మనుషుల హృదయంలో ఉండే ప్రేమ. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ. ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మా.
తీరదే చెల్లెమ్మా, తీరదు తమ్మయ్యా. తమ్మయ్యా, తమ్ముడు, అంతే. ఓకేనా? లేదు, ఆయనకి నేనంటే ప్రాణం. ఆ అమ్మాయికి నేనంటే పిచ్చిరా, నీ పిండం పెట్టిదిరా రేయ్ అనాలనిపించింది నాకు. ఎందుకు నేను అంటాను, నేను అనను. దేవునికి స్తోత్రం. అది ఎవడు బాబు జాగ్రత్త నాయన అనాలనిపించింది కానీ అనలే. మీరే జాగ్రత్త పడండి. నా ధర్మం నేను చెబుతా, దేవుడే పలికిస్తున్నాడు చెబుతున్నా. అయినా వినకుండా నువ్వు బాగా డీప్లోకి వెళ్ళావు అనుకో, ఓకేనా? ఆ కర్మ మీకు పట్టకూడదని చెబుతున్నా. ఎవరి ప్రేమను ఆశించొద్దు, దొరకదు. స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరకదు. స్వార్థం, నటన ఒక దేవుని దగ్గరే దొరుకుతుంది. పిచ్చి తల్లి, ఆయన మోసం చేయడం. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు ఘనుడే. యేసురాజు ఘనుడే, యేసురాజు ఘనుడే, యేసురాజు ఘనుడే, యేసురాజు ఘనుడే. కల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా. ఎవరికైనా దయ కలిగి నీకు ఇంత సాయం చేశారంటే ఆ దయ ఆయన పుట్టించింది. లేకపోతే చూస్తా ఒక మెతుకు కూడా నీ ముఖాన్ని రాల్చరు, అంతే. ఎవరన్నా నీకంత దయ చూపి సాయం చేశారంటే నా తండ్రి పుట్టించాడు నీ పట్ల దయ. ఎవరైనా నీకింత ఆదరించారంటే, నీకంత అండగా నిలబడ్డారంటే ఆ మమత, ఆ పిచ్చి మహారాజు నీ మీద వాళ్ళకి పుట్టించాడు. లేకపోతే వాళ్ళకు ఉండదో, వాళ్ళ సొంత వాళ్ళ మీదే ఉండదు. నీకెందుకు సాయం చేస్తారు వాళ్ళు? మరి చేశారంటే ఎవరు చేపించారు? కథానాయకుడు ఎవరు? నువ్వు మయంపరచాల్సింది నా ప్రభుని. ఓకే, ఒకటి అయిపోయింది. రెండోది, ఎటు చూడొద్దన్నాను? మనుషుల వైపు చూడొద్దన్నాను. మనుషుల వైపు అంటే ఎవరి వైపు చెప్తున్నా? చూసినట్టు షో చేయి, అంతేగా నిజంగా చూడవాకు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? హృదయంలో మాత్రం నువ్వు చూసేది ఒకవైపే. మరి కథ నడవాలిగా. నువ్వు ఇంటికి పోయి మీ భార్యకి వెళ్ళి చూసి, నేను నీకు నీ మీద ఆధారపడదలుచుకోలేదు అమ్మాయి, నేను ఎవరికి వెళ్ళి చూడదలుచుకోలేదు అన్నావు అనుకో, సాయంత్రానికి ఫుడ్ ఉండదు. ఆయనే పెడతాడులే వండుకొని తినట్టు. అర్థమైందా? కాబట్టి మనకు ఫుడ్ నడవాలి. కాబట్టి నేను యథార్థం చెబుతున్నా. కథ నడవాలి కనుక షో చేయటమే. హృదయం అంతటితో ఆయన మీద అనుకో. ఒకటి. రెండోది, పరిస్థితుల వైపు చూడొద్దు. కొంతమంది వీపు దేవుడికి వెళ్ళి తిప్పి ముఖం పరిస్థితుల వైపు తిప్పుతారు. ఇశ్రాయేలీలు కానీ కనాన్ దేశాన్ని పోయి ఆజానుబాహులు చూసినట్టు. ఎర్ర సముద్రం పాయలు చేయాలంటే ఎంత పెద్ద చెయ్యి కావాలండి. మోషే తన చేతి కర్రను సముద్రం వైపు చాపితే, చూడటానికేమో మోషే చేతి కర్ర మోషే, కానీ మోషే కుడి చేతి వైపున
తన బలమైన బాహువు చాపి సముద్రాన్ని 2 పాయలు కొట్టింది దేవుని హస్తం. అంత పెద్ద బాహు అయింది. అలాంటి బలవంతుడైన దేవుణ్ణి ఎరిగి ఆయన కార్యాలు ఎన్నో అనుభవించి తీరా వాగ్దత్త దేశానికి చేరి అక్కడ ఉన్న అమోరీ జాతోళ్ళని చూసి అదిరిపోయారండి. వీళ్ళని ఏం చేయాలా? వాళ్ళంట నెఫిలీ జాతోళ్ళు చాలా పొడుగున్నారంట. వాళ్ళు ఎంత పొడుగున్నారంటే వాళ్ళ ముందు వీళ్ళు నిలబడితే వీళ్ళు మిడతల్లాగున్నారంట. వామ్మ, అంత పొడుగోళ్ళు కాపలా కాస్తున్నారు అక్కడికి తీసుకెళ్తున్నాడు దేవుడు మనల్ని. అసలు వాళ్ళ చేతుల్లో బతుకుతామా? నల్లుని నలిపినట్టు నలిపేస్తారు వాళ్ళు. ఒక్కొక్కటి ఎంత పొడుగున్నారు అనుకున్నాం అని 10 మంది చెప్పారు మోషేకి. 2 ఏం చెప్పారు? నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు. వాళ్ళు ఎంత పొడుగుంటే మనకెందుకు? అయినా మనం వాళ్ళకెళ్ళి ఎందుకు చూడాలి? మనం చూడాల్సింది మన ప్రభువు వైపు. వాళ్ళు ఎంత ఎత్తరులైతే మాత్రం ఏందంటావు? నా దేవుడితో వాళ్ళు సాటి వస్తారా? దేవుడు ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? సముద్రాన్ని పాయలు చేసిన వాడి చేతి కింద వాళ్ళెంత? ఆయన మన యందు ఆయన ఆనందించి ఆయన మనకు తోడై ఉన్నాడు, మనం వాళ్ళని ఓడిస్తామంటారు వీళ్ళు, ఈ 2. ఆ 10 మంది ఏమో ఏం ఓడిచ్చేది అంత పొడుగుంటే ఒక్కొక్కడు. అంటే ఇప్పటిదాకా దారి పొడుగున వచ్చిన పరిస్థితులన్నింటిలో వీళ్ళని కాపాడుకున్నట్టు నిద్రముఖం వ్యవహారం కాకపోతే ఇప్పుడు జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్నో బాధలు పడి ఎన్నో ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డావు. నీ తెలివితేటలతో నువ్వు బయటపడ్డావా? దేవుడి కృపతో నిన్ను బయట వేసాడా? ఒక్క మొక్క చెప్పు నాకు. నీ తెలివితేటలతో బయటకు వచ్చావా? దేవుడు బయట వేసాడా? జన్మనిచ్చింది ఎవరు? జీవితాన్ని ఇచ్చింది ఎవరు? ఎన్నో గండాలు వస్తే సావకుండా కాపాడింది ఎవరు? ఇన్నిసార్లు ఇన్ని ఆపదల్లో కాపాడినోడు ఇప్పుడు నువ్వు నీ ముందున్న సమస్యను డీల్ చేయలేడా? నీ నిద్రముఖం వ్యవహారం కాకపోతే అనాలనిపించింది, అనలే. దేవునికి స్తోత్రం. ఏమండి, నిద్రముఖం తెలివితేటలు కాకపోతే ఇన్ని డీల్ చేసుకొచ్చినోడు ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటుందని డీల్ చేయలే అంటే నువ్వు ఎటు చూస్తావా? ఆయనకి వెళ్ళి చూస్తావా లేకపోతే వీటికి వెళ్ళి చూస్తావా? నువ్వు ఎటు చూస్తావా? వాళ్ళేం 10 మంది వాళ్ళకి వెళ్ళి చూశారు, 2 ప్రభుకి వెళ్ళి చూశారు. ప్రభుకి వెళ్ళి చూసిన 2 అక్కడికి చేరారు. వాళ్ళకి వెళ్ళి చూసిన వాళ్ళు వాళ్ళని గలవక ముందే మధ్యలో రాలిపోయారు. ఇంతసేపు అదురుకున్నారుగా వాళ్ళు, అంత పొడుగోళ్ళు ఎంత పొడుగోళ్ళు అని వాళ్ళని కందిరీగలు పంపించి సాగుకొట్టాడు. ఆయన సామాన్యుడు కాదు. నువ్వు పెద్ద సమస్య, వామ్మో ఇది మామూలు సమస్య కాదు అన్నదాని లేదు. ఈగలను ఉపయోగించి తరుముతాడనమాట దాన్ని. కానీ ఏం చేద్దాం, పేరుకే విశ్వాసులు కానీ విశ్వాసం ఉండదో సావదో. కూర్చొనేదన్నా చెప్పేదేమో హృదయంలో తీసుకోరు, పాడలేదు. భజన మాత్రం అందరూ కొడుతుంటే కొడుతున్నారుగా, నేను కూడా కొడతాను తప్ప అది మాటలు హృదయంలో తీసుకోరు, ఏం లేదు. తీసుకోవాలిగా. నీ కొండలాంటి సమస్యను ఒక ఈగను ఉపయోగించి తొలగించగలడు నా దేవుడు. చేశాడు గ్రంథంలో. అమ్మో అంత ఎత్తర్లు వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ, చంపేస్తారు మనల్ని. వీళ్ళు ఎవరిని గురించి చదువుపోయారు, వాళ్ళ మీద కత్తి కూడా వాడకుండా కందిరీగల్ని పంపించి, పెద్ద కందిరీగల్ని పంపించి చంపేశాడు వాళ్ళని. చూడండి ఒక్కసారి. అదిగో అలా ఉన్నారు వాళ్ళు. అట్లా ఉన్నారు వాళ్ళు. అదిగో అంత హైటు. కనాను దేశంలో వాళ్ళు ఉన్నారన్నమాట. కనపడుతుందా మీకు వీడియో? వీడెంత ఉన్నాడు, వాడెంత ఉన్నాడో చూడు. వాడు గొర్రె పిల్లను పట్టుకొని మెడ గొరికాడు చూడండి. ఒక చిన్న బొమ్మను పట్టినట్టు పట్టుకున్నాడు. అదిగో వాడాడా ఈడాడా? అందుకని అట్లాంటి వాళ్ళని చూసి అదిరిపోయారు వీళ్ళు. నేను చెబుతుంది అదే. అదిగో
వాస్తవంగా అట్లాంటి చూసి చదిరిపోతారు కదా సహజంగా. దేవుడు అంటాడు వాడు ఇంకా అంత పొడుగున్నా నువ్వు అదిరిపోవద్దు, ఎందుకంటే ఆకాశ మహాకాశాలు పట్ట జాలని వాణ్ణి నేను. తమ్ముడు, ఇప్పుడు నేను ఎందుకు చూపించానంటే ఆ మాటలు ఆ విషయాలు, ఇప్పుడు నీకు మనుషులు అలా కనపడకపోవచ్చు, కానీ నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు నీకు అలా ఉంటాయి. ఈ సమస్య దెబ్బకి నేను అయిపోయేటట్టున్నానని నువ్వు ఆ సమస్య గురించి పదే పదే ఆలోచించి గందరగోళం అవుతున్నావు అంటే నువ్వు దాన్ని అంత చూస్తున్నావు. నేను అంటున్నాను, సరే చూసావు, దానిపైన దాని వెనక అంతకంటే మహా ఎత్తరైనటువంటి మహాజ్ఞానైనటువంటి దేవుణ్ణి కూడా చూడు, బతికిపోతావని చెబుతున్నాను నేను. సమస్యను చూసావు, ఓకే. ఇప్పుడు సమస్య చూసావు కదా, పొడుగు కనపడింది కదా, చాలా ఎత్తు. ఇప్పుడు దేవునికి వెళ్ళి తిరుగు. ఆయన ఎంత ఉన్నాడో చూడు. ఎంత ఉన్నాడు? ఆకాశ మహాకాశాలు పట్టగలవా ఆయన్ని? సొలొమోన్ అన్నాడు, దేవా ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు, నీ నిమిత్తం నేను కట్టను ఉద్దేశించే మందిరము ఏ పాటిది, ఇది నీకు ఒక ధూపవేదిక నాయన అన్నాడు. దేవుడి పర్సనాలిటీతో పోల్చుకుంటే వాడు ఎంతండి? పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో పూచిన వాడితడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, ఇప్పుడు వాడు పర్వతం అంత ఉన్నాడు అనుకో, ఆ పర్వతాన్ని తక్కెట్లో పెట్టినాడు ఈయన. ఇప్పుడు ఎడు చూడాలి మనం? ఇంతకుముందు ఇలాంటి పర్వతాలు ఎన్నో దాటుకొని వచ్చామా లేదా? ఇప్పుడున్నదాన్ని కూడా తీసేస్తాడు. నువ్వు విశ్వాసం ఎందుకు కోల్పోతున్నావు? నియమింపబడిన దినం రాకముందు ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు గందరగోళం అవుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అదురుపోతున్నావు? ఎందుకు చావగోరుతున్నావు? మొదటిది వ్యక్తుల వైపు చూడొద్దన్నాను, రెండవది పరిస్థితుల వైపు చూడొద్దన్నాను. అవమానపరిచారా? నవ్వుతున్నారా? తిడుతున్నారా? దూషిస్తున్నారా? దేవునికే స్తోత్రం. పడమని దేవుడు నాకు అనుమతించినప్పుడు నేను కాదంటానా? తిట్టండి నాయనా, తిట్టండి అమ్మా, తిట్టండి. దేవుడు నాకు మీ చేత తిట్టులు తినమని అనుమతించాడు. దూషించండి, పర్వాలేదు. ఆ దూషణలన్నీ నాకు దీవెనలు అవుతాయి. విశ్వాసం గల హృదయాల నుంచి వచ్చే స్పందన ఇది. విశ్వాసం లేని వాళ్ళకి పరిస్థితి ఏంటంటే, నన్ను అన్నారు నేను ఎందుకు బతకాలి, నేను బతకను, నాకు అవమానం వచ్చింది నేను బ్రతకను, నన్ను అన్నారు నేను బ్రతకను, నేను మాట పడను. ఎందుకు పడో? దేవుడు పడమని నీకు అనుమతిస్తే నోరు మూసుకొని పడాల్సిందే, నువ్వైనా నేనైనా. అవునా? ఇప్పుడు నేనెక్కడ మీరెక్కడ? నేనెక్కువ మీరెక్కువ? చెప్పండి, చెప్పండి, ఏం కాదు చెప్పండి. నేనే ఎక్కువ? ఏదో మీ అభిమానం. నాకైతే మీరే ఎక్కువ. ఒట్టిది ఏవి ఎక్కువ కాదు, షో ఎక్కువేనా? నాకు మీరే ఎక్కువ, మీకు నేను ఎక్కువ. కొన్ని మాటలు పడాలి నా కుమారుడు అని దేవుడు చెప్పినప్పుడు నేను పడాలి కదా. మరి నేనే దూషణలో పడుతున్నప్పుడు, నేనే ద్వేషానికి గురవుతున్నప్పుడు, నేనే నిందలు మోస్తున్నప్పుడు మరి నన్ను చూడాలి కదా నువ్వు. నీది వేరన్నా? ఆహా, మరి నీది వేరు, నాది వేరు. నాయనా, ఈరోజు కాదు, ప్రారంభం నుంచి కూడా అనేక రకాల అవమానాలు ఎదుర్కొంటానే ఉన్నాను. కానీ దేవుని ఎరక ముందు కృంగిపోయాను. దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆ అవమానాల్లో కూడా ఆనందపడ్డాను. నిజం. ఎందుకంటే నా దేవుడి శక్తి ఏందో నాకు తెలుసు. నన్ను దూషించారు, ఓకే, దూషించని. నిందించని. ఏది? ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎన్నో ఎదుర్కొన్నాను, ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను. అయినా సరే మన ఆనందం పోదుగా. ఎందుకు తెలుసా? నేను ఆయన బిడ్డని. మట్టి పురుగులు నన్ను నిందించినంత మాత్రాన నా విలువ తరిగిద్దా? తన రక్తం ఇచ్చి కొన్న బిడ్డని, ప్రాణం ఇచ్చి కొన్న బిడ్డని, కన్న బిడ్డని, నేను ఆయన బిడ్డని. నన్ను అన్నోడు నన్ను కాదు, నా తండ్రిని అంటున్నాడు. అవమానం నాకు కాదు, మా నాయనకి. నాయన చూసుకుంటాడు, నేను ఎందుకు ఏడవాలి?
నన్నంటే ముందు బాధ కలిగేది ఎవరికి? నాకా మా నాన్నకా? ముసలోడైనా సరే, మీ నాన్న మంచంలో కూర్చున్నోడైనా సరే, మీ నాన్న ముందు ఎవడన్నా నిన్ను వచ్చి ఒక తిట్టు తిడితే లేవలేనోడు కూడా ఆ కర్ర తీసుకొని, రేయ్ ఎవడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, లెగుతాడు లేవడా? అదిగో దేవునికి స్తోత్రం కలిగి. ఎంత ఇవ్వాలరా నీకు? ఓ నా పొలం అమ్మి నీ ముఖాన్ని పడేస్తా, ఫలానా రోజు రాపో అంటాడు. బిడ్డని మాట అంటే తట్టుకోలేడు తండ్రి. చేతగాని స్థితిలో ఉన్నా సరే, ఉన్నదాన్ని తెగనమ్మైనా సరే. వాడు మంచోడు కాదు, వాడికి మళ్ళీ పొలం మీద కడతాను అంటున్నావు ఏంటంటే, మరి వాడు నా కళ్ళ ముందు తిట్లు తింటుంటే నేను చూస్తా ఉండమంటావా? ఏమైంది వాడిని తిడితే నీకేమైంది? మీకేం కాదు, మీరు బయట వాళ్ళు, వాడు నా కొడుకు, నేను కన్న బిడ్డ, వాడు మంచోడో చెడ్డోడో తర్వాత సంగతి, వాడిని అంటే నేను తట్టుకోలేను అని రోషపడేది ఎవరు? బతికుంటే. మీ నాన్న మంచంలో ఉన్నా కూడా రెచ్చిపోతాడు, చచ్చిపోతే చేయగలిగింది ఏం లేదు. అవునా? మరి ఇప్పుడు చెప్పండి, భూ సంబంధమైన నాన్న నీకు నిద్రించి ఉండొచ్చు, మీ నాన్న మా నాన్న కూడా నిద్రించాడు. ఇప్పుడు నిద్రపోయినోడు ఏం రోషపడతాడు? కానీ రోషపడే అసలు నాన్న ఒకడు ఉన్నాడు, ఆయన ఎనీ టైం చూస్తానే ఉన్నాడు. ఆయన రోషపడాలి కదా, ఆయన నీ పక్షంగా కదలాలి కదా. కదలాలంటే 4 మాటలు పడాలి కదా. అది ఊరకనే ఫీల్ అయ్యి నువ్వు ఏదేదో ఆలోచనలు చేసేట బెదర్ ఆయన కదలాలంటే 4 మాటలు పడాలిగా. దావీదు పడ్డాడుగా, పడ్డప్పుడే మళ్ళీ సింహాసనం ఎక్కాడుగా. కాబట్టి అననీ బ్రదర్, సంద్రాలతో సరిపోలిస్తే చినుకు చిన్నదైనా, పచ్చనైన పైరుకు జీవం చిన్ని చినుకులేగా. సంద్రాలతో సరిపోలిస్తే చినుకు చిన్నదైనా, పచ్చనైన పైరుకు జీవం చిన్ని చినుకులేగా. ఎంత బ్రతుకు నీదని ఎంచుతున్న వారే విలువ తెలియవేళ నిలిచి పొగడుతారే. ఎంత బ్రతుకు నీదని ఎంచుతున్న వారే విలువ తెలియవేళ నిలిచి పొగడుతారే. వారి అంచనాలే అవును తారుమారే, వారి అంచనాలే అవును తారుమారే. నవ్వని నవ్వని నవ్వే వాడిని నవ్వని, చెయ్యని చెయ్యని ఏళన వారిని చెయ్యని. యేసున్నాడు అన్నీ చూస్తున్నాడు, యేసున్నాడు లెక్కను రాస్తున్నాడు. ఏమంటావు? బాధపడదామా? ఫీల్ అవుదామా? నేను చచ్చిపోతా, నేను బతకనమ్మా, నన్ను అన్నారమ్మా, నేను బతకనా అంటావా? ఆ సత్య అడిగిపోతాం నరకానికేగా. ఇప్పుడు చచ్చిపోవాలనుకున్నావు, సాధించేది ఏంది? పడితే ఏమైంది? 4 మాటలు పడని, రేపు అన్నోళ్లే కదా తలదించుకోవాలి దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు. చీ పో దుర్మార్గుడా అని చండాలంగా మాట్లాడాడు షిమే అనేవాడు దావీదుని. మేనల్లోళ్ళు 2 దుర్మార్గుడు కుక్కలాంటోడు నన్ను మాట్లాడంటే నీకు బాధ కలగట్లేదేమో, మాకు బాధ కలుగుతుంది. నువ్వు అనో చేరబోయి వాడిని చంపేస్తా అంటే, సెరూయా కుమారుదారా వానితో మీకేమి నాతో మీకేమి? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీనేడలా శపించి బతకగలడా? నా కడుపును పుట్టిన కన్నబిడ్డే నాకు శత్రువై నన్ను తరుముచున్న వేళ వీడు తిట్టే తిట్లు ఎంతరా? తిట్టని అనరా, అవమానపరచని అనరా. ఇది చూసన్నా నా దేవుడికి నా మీద జాలి కలిగిద్దేమో, అలా కలిగి మళ్ళీ నా పూర్వస్థితి నాకు ఇస్తాడు, వాడిని ఆపకండి రా అంటాడు. నువ్వు నేనేమో వాళ్ళ నోళ్ళు మూపిడ్డానికి ట్రై చేస్తాం. దావీదేమో వాళ్ళు తిట్టనేను రా అన్నాడు. ఎందుకు? వాళ్ళు తిట్టాలి, అది ఆయన వినాలి, ఆయనకి దయగలగాలి, నన్ను హెచ్చించాలి. నీకు తెలియదు, అవమానం ఎదురైనప్పుడు నువ్వు ఏడవటం కాదు, చిరునవ్వు నవ్వుకో, బంపర్ ఆఫర్ నీకు అది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? నిజమేనా? షో చేస్తున్నారా? ఇప్పుడు కూటమైనాక ఎవరన్నా ప్లేటు కొంచెం స్పీడ్కి ఇచ్చారనుకో, ఏందమ్మా ఏంది ఇట్ట అంటున్నావు, ఏంది చిన్నగా ఇరేవో. ప్లేటు స్పీడ్కి ఇచ్చినా సరే ఏమో ఆగదు, అవమానం ఫీల్ అయింది.
ఇప్పుడే తేలిద్ది, ఇంకా సేపట్లో మీ సంబడం. హలో, ఇంకా సేపట్లో తేలిద్ది. ముఖం మీద మాట్లాడిన, ముఖం మీద ఉమ్మినా స్పందించలా యేసయ్యా. ఉమ్మువానికి నా ముఖమును, కొట్టువానికి నా వీపును మరుగు చేయలేదన్నాడు ఆయన. ముఖం మీద ఉమ్మినా స్పందించలను. పక్కన ఉమ్మ చూసుకున్నా సరే నువ్వు గలపడబోతావు వాడి మీద. లేదా ఇంటికి పోయి దిగులేసుకుంటావు, నన్ను చూసి వాడు ఊశాడు. అవమానం ఎదురైందా? రాని ఆఫర్ వచ్చింది, ఓర్చుకో. వాడు అక్కడే ఉంటాడు, దేవుడు నిన్ను ఎత్తుతాడు. ఎత్తినప్పుడు వాడే పశ్చాత్తాపడు. యోసేపుకైతే పేర్లే పెట్టారు, కలలు కనువాడని. చివరికి కలలే నిజమైనాయి. వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. చేస్తాడు, ఓపిక పట్టాలా. ఏదో నింద వచ్చింది, అవమానం వచ్చింది, ఏదో అన్నారు వాళ్ళు, ఏదో నోరు జారారని నువ్వేదో ఫీల్ అవ్వటం కాదు. చిరునవ్వు నవ్వు బిడ్డ, దేవుని కృతజ్ఞతలు చెప్పు. నిజంగా అర్థమైందా? అవమానాలు ఎలా తీసుకుంటారు? ఆఫర్గా తీసుకోండి. అవమానాన్ని ఒక అద్భుతమైన ఆఫర్గా తీసుకోండి, మంచి బెనిఫిట్గా తీసుకోండి. నిజంగా జరగకపోతే అప్పుడు అంతేగా రియాక్ట్ అవ్వద్దు. స్తోత్రం ప్రభు అనుకో, కృతజ్ఞతలు చెప్పుకో, తర్వాత ఏం జరిగిద్దో చూడు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్ష సాక్షి, ఇక్కడ దేవునికి స్తోత్రం. షాలేము రాజు అనేవాడు ప్రత్యక్ష సాక్షి ఇక్కడ. నన్ను అవమానపరిచి ఆరడపరిచిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు. కొంతమంది ఇంకా అణిగిపోయారు కిందికి. దేవుడు ఆయన కృపతో నన్ను వాడుకుంటా ఉన్నాడు. అదే నన్ను ఎవడు అవమానపరచకపోతేనే ఆలోచిస్తూ ఉంటా, ఎవడు కదిలించట్లేదు ఏంది నన్ను అని. మీరు నమ్మపండి, నిజం. లెక్క ప్రకారం ఎవడో కూడా కదలాలి, ఎవడు కదలట్లేదు ఏందబ్బా అని చూస్తాను. ఎందుకంటే అందులో ఉన్న బెనిఫిట్స్ నాకు తెలుసుగా. కాబట్టి నేను చెప్పే ఈ మాట, నంబర్ 1 ఫస్ట్ ఏం చెప్పాను? ఎటు చూడొద్దని చెప్పాను? వ్యక్తుల వైపు. రెండవది పరిస్థితుల వైపు. అవమానానికి నేను దేవుడు అప్పగిస్తే దాన్ని ఆపేవాడు ఎవడు తమ్ముడు? దేవుడే అప్పగించాడు అనుకో, అనుభవించు. అవమానాలన్నీ నీకు సోపానాలుగా మారి పైన కూర్చుంటావు పోయి. ఆందోళన పడద్దు, విరక్తి చెందొద్దు. ఓకేనా? సరేనా? 2 మూడవది నీ దోషముల వైపు కూడా నువ్వు చూసుకోవద్దు. మొదటిది ఏం చెప్పాను ఆయన? వ్యక్తుల వైపు. రెండవది పరిస్థితుల వైపు చూసిన వాళ్ళు పతనం అయిపోయారు. ప్రభు వైపు చూసిన వాళ్ళు వాగ్దాన దేశం చేరారు. సంఖ్యాకాండము 14 జస్ట్ రెఫరెన్స్ గుర్తు రాసుకో. వాళ్ళు అంత పొడుగున్నారు, ఇంత పొడుగున్నారు అంటే వాళ్ళ పొడుగు వెడల్పులతో నీకెందుకురా నాయన? నీ దేవుణ్ణి చూసుకోవా, చూసుకొని ముందుకెళ్ళు. ఆయనే వైనం చేస్తాడు మొత్తాన్ని. పరిస్థితుల వైపు చూడొద్దు. 2 మూడవది పాపం వైపు కూడా చూడొద్దని చెప్తున్నాను నేను. ఏ వైపు చూడొద్దు? పాపం వైపు. నువ్వు దేవునికి వీపు చూపి నీ పాపం వైపు చూసావంటే అది భయంకరంగా చూపిస్తాడు సైతాన్ నీకు. నువ్వు ఇంత దోషివి, అంత దోషివి, నీ పాపానికి నిష్కృతి లేదు, నీ పాపానికి మిష లేదు, మితి లేదు, దేవుడు కూడా నిన్ను ఒప్పుకోడు, దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు, దేవుడు నిన్ను క్షమించడు, నువ్వు ఇట్టబోతావు అని వాడు యోధాని కానీ సావుకు రేపినట్టు రేపుతాడు నిన్ను. అందుకని నీ పాపం వైపు కూడా నువ్వు చూడొద్దు. అయిందా, తెలుసో తెలియకో తప్పు జరిగిందా, సరే వదిలే, మారు మనసు పొందు, ఇంకా చెయ్యను అని తీర్మానం చేసుకో. దేవుని వైపు మళ్ళు, దేవుని దగ్గరికి వెళ్ళు. నీ రక్తంతో నన్ను కడిగేయి ప్రభువా అని ఉపవాసం ఉండో. 1 రోజో 2 రోజులో 3 రోజులో నీ ఓపిక కొద్ది ఫాస్టింగ్ ఉండో. జరిగిన తప్పు దేవుని ముందు ఒప్పుకో. నాకు మనోనిగ్రహాన్ని, ఆశా నిగ్రహాన్ని, ఆత్మ బలాన్ని ఇవ్వమని అడుగు. నా తండ్రి నీకు శక్తిని ఇస్తాడు. ఇంతకుముందు ఓడిపోయిన దాని మీద ఈసారి నువ్వు గెలుస్తావు. అంతేగాని నువ్వు పదే ఆ పాపం వైపు చూసి నువ్వు పతనం వైపుకి వెళ్ళొద్దు. అయింది, అది అయిపోయింది, అయింది, మళ్ళీ రాదుగా. అడుగు జారి వేశావు, తిరిగి మార్చుకునే పరిస్థితి కాదు, గడిచిపోయిన గతం అది. వదిలే, దానికి వెళ్ళి చూడొద్దు. చూసే కొద్దీ అది ఇంకా పెద్దగా కనపడి నిన్ను పాడు చేసిద్ది. కాబట్టి అట్లా చూడొద్దు. గతం గతః,
మంచో చెడ్డో అయింది, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు, మారు మనసు పొందు, ఇంకా చేయొద్దు, మళ్ళీ దాని జోలికి వెళ్ళొద్దు, ఉపవాసం ఉండు, ప్రార్థన చేసుకో, దాని మీద జయం ఇస్తాడు, గెలుస్తావు. అంతే, ప్రభు వైపే చూడాలి కానీ దోషాల వైపు. కరుణాపీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే అనే పాట ఎంతమందికి తెలుసు? అందులో దావీదును గూర్చిన చరణంలో అంటాడు, ఆ ఒక్క చరణం పాడతానా? శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు అన్నాడు పాట. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్షమాపణను దీన, కరుణాపీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే. సైతాన్గాడు అయిపోయిన పాపాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి, నువ్వు మామూలు దానివా, మామూలుడివా, ఎంత పని చేసావు, అంత పని చేసావు, తవ్వకాలు చేస్తుంటాడు వాడు. నువ్వేం చేయాలా? సైతాన్ ఎవడు నువ్వు? యేసు రక్తంతో నా ప్రభు గడిగేశాడు, నేను దాని జోలికి పోదలుచుకోలేదు, నా ప్రభు నన్ను క్షమించి నన్ను విడిచిపెట్టాడు, నువ్వెవడిరా? జడ్జి గారే కేసు కొట్టేస్తే తూకోనరే సైతాన్ బద్మాష్ చల్ జావ్ అని చెప్పాలా? దేవునికి స్తోత్రం. అంతేగాని అవును సైతానా, పెద్ద పాపమే చేశాను సైతానా, నా పాపానికి మిషలేదు సైతానా, నిజమే అట్టయితే సావు అంటాడు వాడు. కాబట్టి నీ పాపముల వైపు, దోషముల వైపు కూడా నువ్వు తిరగవద్దు. ఎడు తిరగాలి? ఇప్పుడు 3 మీరు చెప్తారు, నేను వింటా. రిఫరెన్స్ ఇర్మియా గ్రంథము 17:5 రైట్. పరిస్థితుల వైపు, అవమానాలైనా, నిందలైనా, విమర్శలైనా, అప్పులైనా, ప్రతికూలతలైనా, జబ్బైనా సరే దాని వైపు చూడొద్దు. దాన్ని స్వస్థపరిచి నీకు ఆరోగ్యం ఇచ్చి నీవు క్రొవ్విన దూడవలే గంతులేసేటట్టు నిన్ను తిరిగి బాగు చేయగలిగిన యేసు వైపు చూడు. ఆ నీతి సూర్యుని వైపు చూడు. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము కలిగిస్తాయి. ఆయన రక్తము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ దోషములు కడుగుతుంది. పరిస్థితుల వైపు చూడొద్దు. నన్ను కూడా శోధిస్తానికి అప్పుడప్పుడు సైతాను కొంతమందిని పంపిస్తాడు. మనుషులు వచ్చి రకరకాల విషయాలు చెబుతారు, అది సమస్య, ఇది సమస్య, అది సమస్య, ఇది సమస్య అని. 2-3 సార్లు చూసా, వాళ్ళని కట్ చేసా. వాళ్ళని నా దగ్గర రాని ఇట్లా వాళ్ళు నాతో మాట్లాడాలని ఎక్కువ మాట్లాడను నేను వాళ్ళతో. 1-2 మాటలు మాట్లాడి కట్ చేస్తా. ఎందుకంటే 3వ మాటకి ఛాన్స్ ఇస్తే వాడు సోదంతా చెబుతాడు, మళ్ళీ ఏదో విధంగా గుండె చెదిరేటట్టు మాట్లాడతాడు. ఈ ఆసోదోళ్ళు అనమాట. ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళకి అర్థమై సావదు. విశ్వాసం తక్కువ, దడ ఎక్కువ. ఈ దడ ఎక్కువైన వాళ్ళు, విశ్వాసం తక్కువైన వాళ్ళతో సహవాసం చేయను, వాళ్ళతో ఎక్కువ మాట్లాడను. 1 ఎక్కువ, 2 ఎక్కువ, 1 తక్కువ అన్నట్టు ఉంటుంది మన వ్యవహారం. మీరు కూడా అంటే అలవాటు చేసుకోండి. ఎందుకంటే మన విశ్వాసులం. మన ఎవరే? ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే అన్నాడా లేదా? పెద్దోడు అన్నాడా లేదా? ఏ జబ్బైనా, ఏ రోగమైనా, ఏ బాధ అయినా, డాక్టర్లు ఎంత భయంకరంగా చెప్పినా భయపడద్దు. మొన్న ఒక సోదరు వచ్చింది, మధ్యరాత్రి తీసుకొచ్చారు. ఫైనల్ వాళ్ళకి వైద్యులు చెప్పి పంపించారు. గంటకు కానీ 2 గంటలకు కానీ, ఈ మధ్యాహ్నానికి కానీ, నైట్కి కానీ చచ్చిపోయింది, తీసుకెళ్ళండి అని పంపించారు. ఆ అమ్మాయి చివరి కోరిక ఏంటంటే, నన్ను ఒక్కసారి తండ్రి సన్నిధికి తీసుకెళ్ళండి, శాలేమన్న దగ్గరికి తీసుకెళ్ళండి, అన్నను చూసి ఒక్కసారి అన్న చేత ప్రార్థన చేయించుకొని, దేవుడు ఉంచితే బతుకుతా, పిలిస్తే పోతా, అన్న దగ్గరికి తీసుకెళ్ళండి అని ఆ బిడ్డ కోరింది.
పాపం అంబులెన్స్ నేరుగా ఇటు తెచ్చారు వాళ్ళు. మీరు నమ్మండి నమ్మకపోండి, మరి అలా సాక్ష్యం వచ్చిందో లేదో మరి ఈరోజు వచ్చారు నాన్న సాక్ష్యం. అదిగో ఇక్కడే ఉందా. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఆ అమ్మాయి, ఆ వెనక అమ్మాయి అటు తిరిగి వందనాలు చెప్పారు. అందుకే ఆ అమ్మాయి బతికింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే నాకు డౌటే. ఇప్పుడు చెప్పండి, మరి మరణకరమైన జబ్బేది? లివర్ ఫెయిల్ అన్నారు, కిడ్నీలు ఫెయిల్ అన్నారు, గుండె సమస్య 24 చెప్పారు. ఎన్ని రోజులైనా కూటాలు అయిపోయి 2వ వారం ఇది. మళ్ళీ 10-15 రోజుల కల్లా నార్మల్ పొజిషన్ తెచ్చాడు దేవుడు. ఎన్ని రోజులు కావాలి? ఒక్క మాట చెబితే చాలదా నా తండ్రి? ఉంటుందా అంటే ఆయన అడ్రస్ రోగం? నేనేమన్నా కల్పించి చెప్పానా? నా దేవుడు నమ్మకస్తుడయా, నా దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు చెప్పండి, ఎడు చూసిందా పిల్ల? నా తండ్రికి వెళ్ళి చూసిందా బిడ్డ? నాకు భయం లేదన్నా, నా తండ్రి నన్ను కాపాడతాడని. ఆ స్థితిలో కూడా నువ్వు ప్రార్థన చేసేయాలేమన్నా, నాకు తగ్గిద్ది, నువ్వు చెయ్యి, నా తండ్రి స్వస్థపరుస్తాడు, నాకు భయం లేదన్నా. ఇట్లాంటివి ఎన్నో. థ్యాంక్ యూ నాన్న, కూర్చోమ్మా. ఆ పిల్లల్ని సాక్షిగా చూపించాలని ఆశపడ్డాను, లక్కగా వచ్చింది ఈరోజు. ఇప్పుడు చెప్పు, రోగం గొప్పదా యేసయ్య గొప్పోడా? మరణం గొప్పదా యేసయ్య గొప్పోడా? మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. నా తండ్రికే మహిమ. ఆ రోజు 18వ నైట్ కూటమైంది కదా. అయిన తర్వాత ఇంటికి వచ్చి 1 గంట 1:30 అప్పుడు చేసి ఆ పిల్ల కోసం ప్రార్థన. అప్పుడు టైం అంత అయింది. అన్న అంబులెన్స్, మా హేమంత్ వచ్చాడు, అంబులెన్స్లో తీసుకొచ్చారు నాన్న, చివరిసారిగా మిమ్మల్ని చూడాలని ఆ బిడ్డ ఆశపడిందంట. టైం 1 దాటింది ఇప్పుడు అనుకొని సరే పాయి అని లేసి వచ్చా. అంటే ఆ రోజు కూటాల ఏర్పాట్లు కదా, బాగా అలిసిపోయి ఉన్నా నేను కూడా. అయినా నాకు ప్రేరణ ఇచ్చాడు, వచ్చాను, ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేశాడు, బతికి సాక్ష్యం వచ్చింది. ఎందుకు చెబుతున్నానంటే రోగం అయినా లెక్క చేయొద్దని చెబుతున్నా. అది నువ్వు అది ఏ షుగరో, బీపీయో, క్యాన్సరో, కిడ్నీయో, ఏ లివరో, గుండె, ఊపిరితిత్తులో, నరాలో, ఎముకలో, కండరాలో, కీళ్ళలో, పక్షవాతమో, ఏ జబ్బో, దానిలో నుంచి కూడా దేవుడు విడిపించగలడు. వాటి వైపు చూడదు. ఎటు చూడాలి? నా యేసు వైపు చూడాలి. 3వది ఏం చెప్పాను? దోషముల వైపు కూడా. గతం గతః అయిపోయింది, ఇంకొద్దు ఆ పాపాలు. ఇక నూతన సృష్టిలాగా నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ఓకేనా? రైట్. మరి ఇక ఇంకేం చెప్పదలుచుకోలే ఎక్కువ. సింపుల్ సందేశం చెప్పండి. ఎటు చూడాలి?
నీతి సూర్యుని వైపు చూడాలి. ఆయన రెక్కలు ఏం చేస్తాయి మనకి? భక్తిహీనుల గతి ఏమైద్ది? సంపూర్ణంగా జరిగించడం లేదో చూసిన తర్వాత నియమించబడిన దినములో ఒక్కసారి ఉగ్రత వచ్చింది. నీతిమంతుని కూడా దేవుడు నియమించిన దినంలో ఒక్కసారి ఊహించినటువంటి గొప్ప కార్యం జరిగిద్ది నాన్న. నా తండ్రినే హత్తుకోను, ఆయన వైపే చూడు. నీ జీవితాన్ని అప్పగించేయి, పాపాన్ని వదిలేసాయి, మారు మనసు పొందు. బాప్తీసం పొందకపోతే బాప్తీసం పొందు, పాపాలన్నీ కడిగేసుకో, పరిశుద్ధపరచబడు. ఒకటే తీర్మానం, ఆయన చేతిలో చెయ్యి. ఇక ఈ జీవితం అంతా నీకెళ్ళ చూస్తా నడుస్తా ప్రభువా, ఇక నీకంటే నాకెవరు ఎక్కువ కాదు, నాకు మనుషులు కాదు, కులం కాదు, మతం కాదు, పరిస్థితులు కాదు, రోగాలు కాదు, పాపాలు కాదు, నేను దేని వైపు తిరగను, నేను నీ వైపే చూస్తాను. ఓకేనా? ఇక లే, ఈరోజు మాట మీద నిలబడుతున్నా. దోషములను గురించిన వచనం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి ఆయన పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి పాపాల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, మనుషుల ప్రేమల కోసం వెంపర్లాడొద్దు. ఎవడు ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత, ఎవడు పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ప్రాణం పెట్టిన యేసయ్య ఎప్పుడు నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. నా పిల్లలు నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నా భార్య నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నా భర్త నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నా కుటుంబస్తులు, నా తల్లిదండ్రులే నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? ఇట్లాంటి మాటలు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. మానవుడు సంఘజీవి, ఎవరో ఒకళ్ళు గుర్తించి ప్రేమించే వాళ్ళు ఉండాలని కోరుకోవటం న్యాయమే. కానీ నేనేమంటున్నానంటే, ఒకవేళ నీ ఆశ తీరకపోవచ్చు, వీళ్ళు నన్ను ప్రేమిస్తారు, ఆదరిస్తారు అనుకున్న వాళ్ళ దగ్గర నీకు అది దొరకపోవచ్చు. అంత మాత్రాన నీకు నిరీక్షణ లేకుండా పోలేదు. నేను ఎలాగైతే మనుషుల్లో వెతుక్కోకుండా దేవుళ్ళలోనే ఆ ప్రేమను వెతుక్కున్నానో, మీకు కూడా అదే నేర్పుతున్నాను. నేను ఒకటి నిర్ణయించుకున్నానమ్మా, చివరిగా చెప్తున్నాను. నేను కూటాల్లో ఒకరోజు ఒక మెసేజ్ చెప్పాను. పక్షి రివ్వన ఎగురుతూ వచ్చి ఒక కొమ్మ మీద వాలింది. ఆ పక్షికి ఆధారం ఏంటని అడిగాను. అప్పుడు మీరేం చెప్పారు? కొమ్మ ఆధారం అన్నారు. కొమ్మ మీద వాలింది, కొమ్మే ఆధారం అయింది దానికి అన్నారు మీరు. కానీ నేనేమన్నాను? కొమ్మ కాదు, రెక్కలు అన్నాను. కొమ్మ ఉంది కాబట్టి అట్లా ఉంది, కానీ దాని మీద కొమ్మ పెళ్ళుని విరిగితే చెట్టుకున్న రెక్కలు సాచి ఎగరగలిగితే తను కాపాడుకుంటుంది. అంటే కొమ్మ మీద ఉంది కానీ కొమ్మ మీద ఆధారపడలేదు, రెక్కల మీద ఆధారపడింది. ఆ రోజు సందేశం చెబుతూ, అయితే 10 మందికి నువ్వు ఆధారం అవు కానీ నువ్వెవ్వరిని ఆధారం చేసుకోవద్దు అన్నాను నేను. ఎంతమంది గుర్తుంది మా? నిజంగా ఉందా? అలాగే అయితే 10 మందికి నీ ప్రేమని పంచు కానీ నువ్వు ఎవరి ప్రేమను ఆశించొద్దు నాన్న. ఛాన్స్ ఉంటే 10 మందికి నీ ప్రేమని పంచమ్మా, అంతే. నువ్వు ఎవరి ప్రేమను ఆధారం చేసుకోవద్దు, ఎవరి ప్రేమ కోసం పరితపించొద్దు. ఒరిజినల్ లవ్ నీకు దొరకదు. అర్థమైందా? అది ఒక్క యేసయ్య దగ్గరే దొరికింది. నేను అలా ఫిక్స్ అయ్యాను. నేను ఎవరిని ఆధారం చేసుకోవద్దు, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి రెక్కల్ని నేను ఆధారం చేసుకోవాలి అనుకున్నా. ప్రేమ విషయంలో కూడా నేను ఎవరి ప్రేమని వెంపర్లాడలేదు. ఎందుకంటే చూశాను చాలా జీవితంలో. చివరికి దేవుని ప్రేమతోనే పెన వేసుకోవాలి. మనుషులు ఎవరి ప్రేమని నేను అనుకున్నా మోసపోతాను. నాకు ఆయన ప్రేమ చాలు. అవకాశం ఉంటే 10 మందికి నా ప్రేమను పంచుతా దేవుని బిడ్డగా. అంతేగాని ఎవరి ప్రేమ కోసమో నేను ఎదురు చూడను, వెంపర్లాడను. ఎవరు నాతో ఉన్న స్తోత్రం, ఎవరు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా స్తోత్రం. ఏం పట్టించుకోను. ఓకే,
ఈవేళ ఈ చిన్ని సందేశంలో మీ జీవితానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. హృదయంలో పెట్టుకొని బ్రతకండి. దేవుని కోసం బ్రతకండి. ప్రభు ప్రేమను లోకానికి పరిచయం చేయటం కోసం బ్రతకండి. దేవుని రాజ్య సువార్త వ్యాపింపజేయటం కోసం బ్రతకండి. దేవుని చిత్తం నెరవేర్చడం కోసం బ్రతకండి. 10 మందికి దేవుని ప్రేమని పరిచయం చేయటం కోసం. ఓకేనా? రైట్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈరోజు మా బిడ్డలందరినీ దర్శించి చక్కగా మీరు అందించినటువంటి మాటలన్నిటి కొరకు వందనాలు. మా బిడ్డల హృదయాల్లో ఈ మాటలు శిలాక్షరాలై ముద్రితం కావాలి. ఏ గుండె కూడా నాయనా నీ వైపే చూడాలి కానీ ఏ గుండె కూడా మనుషుల వైపు కానీ పరిస్థితుల వైపు కానీ పాపం వైపు కానీ చూడకుండా కాపాడు. కొమ్మను ఆధారం చేసుకున్న పక్షి కొమ్మ మీద ఉంటదే కానీ కొమ్మ విరిగితే కింద పడిపోదు, రెక్కల ఆధారం చేసుకుని ఎగురుతుంది. అలాగే లోకంలో మనుషుల మీద కొమ్మ మీద అనుకున్న పక్షిలాగా జస్ట్ అట్లా ఆధారపడ్డట్టు కనబడటమే కానీ మా ఆధారం, మా రెక్కలు, మా సమస్తం నీవే ప్రభు. నీ మీదే మేము ఆధారపడినట్లు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నిజమే ప్రభు, సిగ్గుపడుతున్నాను. ఈరోజు నాతోనే మాట్లాడావు. మనుషులను ఆధారం చేసుకొని వాళ్ళ వైపు చూసి భయపడ్డాను, దిగులు పడ్డాను, కృంగిపోయాను, ప్రేమ దక్కలేదని చచ్చిపోదామని కూడా అనుకున్నాను. కానీ అదంతా వట్టి మాయా, మోసం అని తెలిసి నిజం నీ దగ్గర ఉందని ఎరిగి నీ వైపే తిరుగుతున్నాను. ఈ జీవితం అంతా నీకెళ్ళే చూస్తాను. అవకాశం ఉంటే 10 మందికి ఆధారం అవుతాను, 10 మందికి ప్రేమ పంచుతాను. ప్రతికూలతలో ఉన్న 10 మందికి ఆధారం అవుతాను, ఆశ్రయం అవుతాను. పాపాల్లో చిక్కుకున్న వారిని అవసరమైతే నీ ప్రేమను ప్రకటించి విడిపిస్తాను. నా తండ్రి, నన్ను అలా బలపరచు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మా బిడ్డలు కూడా అలాగునే బలపడుతురుగాక. ఆమేన్. ప్రియులారా, మీలో ఎవరైనా రక్షణకు సిద్ధపడి వచ్చుంటే, అన్న నా జీవితం నా యేసయ్య చేతులకు అప్పగించుకుంటాను, నాకు ఈ పాపిష్టి బ్రతుకొద్దు, పాపాలు కడిగేసుకుంటా రక్షణ పొందుతాను అని సిద్ధపడి వస్తే చర్చ్ బ్యాక్ సైడ్ బాప్తిస్మాల ప్రదేశం ఉంది. చర్చ్ బ్యాక్ సైడ్ వెళ్ళండి, అక్కడ మీకు బాప్తిస్మం ఇచ్చి వెళ్తాను. ఓకే, రైట్. చర్చ్ బ్యాక్ సైడ్ బాప్తిస్మాల ఏర్పాటు ఉంటుంది. రక్షణ పొందాలని ఫిక్స్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి వెనక్కి. అప్పచెప్పండి మీ జీవితం యేసయ్యకి. చాలు ఇక లోకంలో మనుషుల కోసం, లోకం కోసం బతికింది చాలు, పాపంలో బతికింది చాలు. ఇక కడిగేసుకోండి, పరిశుద్ధపరచబడి ఈరోజే ఒక మంచి తీర్మానం చేసుకొని కడగబడిపోండి. రైట్. మిగిలిన వాళ్ళందరూ కూడా తలలు వంచి కళ్ళు మూయండి. వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటాను, ఉందా? తప్పకుండా కలుద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచి, మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనస్సును, సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరం నిత్యత్వంలో పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ఇంకేమైనా ప్రకటన ఉన్నాయా శామ్? అక్కడ పరిచయం ఏమైనా ఉందా? వేసవి కాలం ప్రారంభమైంది కనుక కొంచెం ఒక అరగంట ముందు మొదలు పెట్టుకుందామా? కాస్త పెందలాడి 9:30 కల్లా ప్రేయర్ స్టార్ట్ చేసుకుందామా? 10కే చేద్దామా? ఎండలు ముదిరితే ఇబ్బంది అవుతుందేమో. 9:30 కల్లా రాగలుగుతారా? ఫస్ట్ కూటం పెందలాడ ముగించేస్తే 9:30 కల్లా స్టార్ట్ చేస్తే ఇంకొక అరగంట ముందు ముగించుకోవచ్చు. ఓకే, అవసరం లేదు వీళ్ళు. ఉందా పని ఏమన్నా ఉందా అక్కడ? రాజాపేటలో ఇంకా కొంచెం పని ఉందంట. ఏదన్నా అవకాశం ఉందా? మీరు వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఉంటే తప్పకుండా రాజాపేట గ్రౌండ్లోకి వెళ్ళి పరిచర్య చేసే ఛాన్స్ ఉంది.
నిజంగా మీకు మనసు ఉంటే తప్పకుండా వెళ్ళి మీ వంతు చెయ్యి వేసి ఏదన్నా ఒక పరిచర్య చేసి మీరు ఇంటికి వెళ్ళొచ్చు. కొంచెం సేపు అయినా ఏదో ఒక దానిలో వాడబడి ఇంటికి వెళ్ళొచ్చు. సరేనా? ఓకేనా? సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. బాప్తిస్మానికి సిద్ధపడిన వారు మందిరం వెనకమాల బాప్తిస్మాల ట్యాంక్ ఉంది. మీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించండి. రక్షణ పొందడానికి తీర్మానం చేసిన వారు వెంటనే మందిరం వెనకమాలకు రండి. మీ కొరకు నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, దైవజనులు సిద్ధంగా ఉన్నారు. శాలేమన్న మీకు బాప్తిస్మం ఇచ్చి వెళతారు కాబట్టి నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. రక్షణ కొరకు తీర్మానం చేసుకుంటే ఆలస్యం చేయొద్దు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే వెనకడుగులు వేయొద్దు. ఈ అవకాశం మీకు పోతే మరలా వస్తుందో రాదో చెప్పలేం. తీర్మానం చేసుకున్నవారు మందిరం వెనకమాలకు వచ్చేసేయండి. నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, దైవజనులు సిద్ధంగా ఉన్నారు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసన ఇచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసన ఇచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా,
దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము నీచినావు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా 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 ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నాకు ఇలలో స్తుతి ఆరాధన ఈ ఇలలో ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా. స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఎవరు లేరు నాకు ఇలలో రెండు చేతులు ఎత్తి ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందం నీవేగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి వందనాలు. బాప్తిస్మాలు ఉన్నాయి. ప్రార్థన కొరకుంటారు. సెలవేయండి. ఆన్లైన్లో మిస్ అవ్వకుండా కలవండి. మీకు అవకాశం ఉంటే మీటింగ్ గ్రౌండ్లో మీరు ఇంకా చేయదగ్గ పరిచర్య ఏదైనా ఉంటే చూసుకొని ఖచ్చితంగా చేసి వెళ్ళండి. కొంచెం తిని పాడాగా బిడ్డలు విశ్వాసంతో చేతబట్టిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు నా కన్న తండ్రి. బలహీనతలన్నీ తొలగి బిడ్డలు ఆరోగ్యవంతులై మంచి సాక్ష్యాలు వచ్చి అన్ని జనుల్లో నీ నామానికి మహిమ వచ్చేటట్టు కార్యం వచ్చాయి. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని నువ్వే రాయించావు.
మరి నీ శక్తి చూపించకపోతే అన్యులు ఎట్లా మారుతారు ప్రభువా? నీ కార్యాలు జరగకపోతే అన్యులు ఎట్లా తిరుగుతారు నీ వైపు? స్పష్టమైన కార్యాలు, స్పష్టమైన నిరూపణలు జరగాలి తండ్రి. నీ నామానికి మహిమ తెచ్చుకోయ్యా. నీ నామం అన్యజనులు ఊరేగాలి ప్రభువా. నీకు రావాల్సిన మహిమ వ్యర్థమైన వాటికి దక్కకూడదయ్యా. నీకు మహిమ రావాలి, అది నీకే దక్కాలి ప్రభువా. యేసు నామంలో బిడ్డల కార్యాలు కూడా జరగాలి, వారి రిపోర్ట్స్ మారాలి. అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చేయాలి ప్రభా. మా బిడ్డలందరూ కూడా ఆరోగ్యవంతులు అవ్వాలి, దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. వారి మీద ఉన్న అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కేసులు, సమస్యలు పరిష్కారం కావాలి ప్రభా. కడుపు నిండా పట్టడి అన్నం బిడ్డలు తృప్తిగా తినాలి ప్రభా. పస్తులతో బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఇల్లు జరగట్లేదని బాధపడే బిడ్డలు ఉన్నారు. వారికి ఆ పరిస్థితి నుంచి దాటించయ్యా. నా బిడ్డలందరూ కూడా కడుపు నిండా తినాలి. దయ ఉంచి వారికి ఆర్థిక దారిద్ర్యం తొలగించి సమృద్ధిని ఇవ్వవా. నీ వైపే చూస్తుండగా వారి బిడ్డ పాపలకి అంత ఆహారం, నీడ, వస్త్రం ఇవ్వవా అయ్యా. కనికరించి చినిగిపోయిన బట్టలు కుట్టుకొని కట్టుకుంటున్న పరిస్థితి నా బిడ్డలకు ఉండింది. అలా కాకుండా నూతన వస్త్రాలు నా బిడ్డలు కట్టుకునే కృప వారికి దయచేవా. వారికి ఆరోగ్యాలు ఇవ్వవా. డాక్టర్లకి చాలా డబ్బు పోస్తూ ఉన్నారు ప్రభా వైద్యానికి. డాక్టర్లు తేడాని అనం కానీ వైద్యానికి ఖర్చు అవుతుంది. నా బిడ్డలకు ఆ గతి ఉండకూడదు ప్రభా. స్వస్థత జరగాలి ప్రభా, స్వస్థత జరగాలి ప్రభా. వాళ్ళ కష్టార్జితం వైద్యం పాలు కాకూడదు ప్రభా. వారు ఆరోగ్యవంతులు కావాలి. వారి మీద ఉన్న శత్రుదాడంతా కూడా నిర్మూలం అవ్వాలి. వారిని పీడిస్తున్న దురాత్మలు యేసు నామములో వదిలిపోవును గాక. మంత్రశక్తులు, దుష్ట ప్రయోగాలు, చేతబడి, చిల్లంగి, బాణామతి ప్రయోగాలు యేసు నామములో నాశనమగును గాక. ఎవరు వీరి మీద ప్రయోగాలు చేశారో వారే సిగ్గుపడి వచ్చి మార్పు చెంది సాక్ష్యం ఇచ్చుదురు గాక. నీ బిడ్డల తల మీద ఉన్న వెంట్రుకలు ఒకటైనా కదలకుండా నీ బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉంచి నీ బిడ్డలకు క్షేమాన్ని ప్రసాదించు. ఎండ దెబ్బ తగలకుండా సురక్షితంగా ఇల్లు చేరేటట్టు ఎండలో అక్కడ కష్టపడుతున్నారు గ్రౌండ్లో బిడ్డలు నా ప్రభా. వారి చేతికి మా చేతులు కూడా తోడ్పడేటట్టు సహాయించి మా బిడ్డలు తిరిగి వెళ్ళుచుండగా మార్గాల్లో తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణాలు దయచే. స్తుతి నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. అందరు గట్టిగా చెప్పండి ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.